పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రైన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రభునందు మిమ్మల్ని అందరినీ దీవించుచూ ఉన్నాను. ఈ దినము ప్రభు యొక్క తోడును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు నిలిచి ఉండేటువంటి జీవితం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియమైన వాళ్ళారా, కొద్దిసేపే మీతో మాట్లాడతాను. కొద్దిగా మీరు ఏకాగ్రతగా వినవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఒక సంపూర్ణమైన మనసుతో మీ ఎడలో ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఆలోచన ఏమిటి అనంటే, మనందరితో ఆయుష్ ఉండగానే దేవునితో బ్రతుకుదాం. ప్రియమైన వాళ్ళారా, కొన్ని ఎదురవుతాయి కానీ తెలియవు కదండి మనకి. నాకు ఒకటి ఎదురైతే నాకు తెలిసింది. నాకేం తెలిసింది అనంటే, ముందు ఇది చెప్పాలి. సంఘమంతటికి చాలా కృతజ్ఞతలండి, క్షమించండి. ఈ మాట నేను చెప్పడం మరవకూడదు. ప్రభు ఇచ్చిన తోడును బట్టి మీరందరూ ఆయన ప్రేమను మా కుటుంబం పట్ల కనపరిచి ఉన్నారు. సంఘమంతటికి మేము రుణస్థులము. అంటే జీవితం అనేది మనకు ఎలా కనపడుతుంది అనంటే, మన వైపు నుంచి చూసినప్పుడు మనం నెరవేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవన్నట్టుగా కనపడుతుందండి. ఏంటో జీవితానికి ఉన్న విచిత్రం అర్థం కాదు కొన్నిసార్లు. కానీ దేవుని వైపు నుంచి చూసినప్పుడు మాత్రం ఒకటే కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, నరులారా తిరిగి రండి, అంతే, ఇంకేం లేదు అక్కడ. అలానే ఇక్కడ మనం ఏమన్నా ఉంది అనుకుంటామేమో. దేవుడు కూడా చాలాసార్లు చెప్పాడు కదండి, ఎన్నోసార్లు చెప్పాడు మనతో. ఇది మన నిలవరమైన పట్టణం కాదని, ఇది నేను ఉంచబోవటం లేదని, పంచభూతములు మిక్కడమైన వేండ్రంతో నేను తీసేస్తానని, ఒక కొత్త ఆకాశమును ఒక కొత్త భూమిని ఏర్పాటు చేస్తున్నానని, దేవుడున్న ఏదైనా తోటను మరలా ఏర్పాటు చేసి సదాకాలం అందులో నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారని ఎన్నో చెప్పాడండి దేవుడు మనతో. కాకపోతే మన బలహీనత, లోకాన్ని చూస్తున్నప్పుడు మనకు కనపడేటువంటి పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటాము అంటే, ఎంతైనా దేవుని ప్రభావం మన మీద ఉండనట్టుగానే ఉంటుందేమో అని భయం అవుతుందండి. అందుకోసం ఈ మాట చెప్తున్నది, మనతో ఆయుష్ ఉండగానే దేవునితో కలిసి బతుకుదాం. ప్రియమైన వాళ్ళారా, నాకేమర్థమైంది అని అంటే, ఒక మరణం చూసిన తర్వాత జీవితం అనేది అర్థమైందండి. అది ఏ విధంగా అర్థమైంది అని అంటే, మనం సృష్టించిన సృష్టికర్తను కలుసుకోవడం మాత్రమే ఉందండి జీవితం అంటే. ఏంటి జీవితం అని అంటే, ఒక సెకండ్లో ఏమర్థమైంది అని అంటే, మనం సృష్టించిన సృష్టికర్త ఉంటాడు, ఆయన కలుసుకోవడానికి ఇక్కడ ప్రిపేర్ అవ్వడం ఒకటే ఉంది జీవితం. ఒకవేళ బయట అడిగామనుకోండి, రకరకాల సిద్ధాంతాలు, వేదాంతాలు, మర్మాలు అన్నీ మనం వింటుండొచ్చు. లైఫ్ అంటే ఇదని, అదని, చాయిస్ అని, ఇంకేదో అని. ఏమో ప్రియమైన వాళ్ళారా, పోతున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే, సృష్టించిన ఆయన కలుసుకోవడానికి పోతున్నట్టుగానే అర్థమవుతుందండి. దానికి ఎంతగా ప్రిపేర్ అయ్యామనేది ఇక్కడ పాయింట్ అండి, మీ లైఫ్లో, నా లైఫ్లో. ఒకసారి మనసుతో ఆలోచించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను అడిగే మాట ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిజంగానే కలుసుకోవడానికి మనం సిద్ధపడుతున్నామా? అదొక్కటి మనసులో పెట్టుకోండి ప్లీజ్. యోహాను మొదటి పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే, ఈ ఒక్క లేఖనం బలంగా ఈరోజు మీతో మాట్లాడాలన్నటువంటి ప్రార్థన ఉందండి నాకు 2 రోజులుగా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. గతంలో మీతో మాట్లాడినంత మాత్రాన ఇక దాన్ని మీరు మరలా మర్చిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ ఏదో ఒక రోజు నా మనసు ప్రేరేపింపబడితే మళ్ళీ కూడా ఇదే వచ్చి మాట్లాడతాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం నేను చదువుతున్నాను. 28. నేను చెప్పిన సారాంశం ఈ మాటలో కొంచెం మీకు కనపడుతుంది. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండున్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. మనం కలిసే ఒక రోజు ఉందండి. సంఘంలో ఉన్న అందరము, పెద్దవారి నుంచి యవనస్తులు ఇంకా పిల్లల వరకు అందరం ఒకరోజు మనల్ని సృష్టించిన సృష్టికర్తను కలిసే రోజు ఉన్నది. ఆ రోజు గురించి దేవుడు ముందే మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? చాలామంది సిగ్గుపడతారు అంటున్నాడు. చాలా విచిత్రంగా ఉందండి ఈ మాట. సిగ్గనగా ఇది పెళ్లి చూపుల్లో ఉండే సిగ్గు కాదండి, అది షై, అంతే కదా. అది కాదు, షేమ్. అవమానంతో తలెత్తుకోలేక ఉంటుంది కదా. కొన్నిసార్లు బలంగా అంటాం, సిగ్గుతో వాడికి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియటం లేదంటున్నాం కదా బంధువుల మధ్య. అలాంటి వాతావరణం ఎక్కడ చూడబోతున్నాడు తెలుసా? మనిషి తనను సృష్టించినది మొదలుకొని మరలా ముది వచ్చే వరకు దేవుడు అంటాడు, కానీ నేను ఎత్తుకున్నాను మిమ్మల్ని. మనందరికీ వర్తిస్తే మాట ప్రియమైన వాళ్ళారా.
తన ధనాగారంలో నుంచి గాలిని బయటికి పంపించి శ్వాస నిశ్వాసములను మనకు జరిగించి పెద్ద పెద్ద మాటలు ఉన్నాయని మాట్లాడుకోవాలంటే దేవుని గురించి. ఇలా అన్నింటినీ చేసిన దేవుని ముందు ఒకరోజు నిలబడ్డప్పుడట సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఉండబోతుందట. ఎందుకుండొచ్చు? మన బైబిల్లో లేనిదేం చదవటం లేదు. అలాంటి జరగంది అంటే జరగబోంది ఏం దేవుడు చెప్పడం లేదు. అక్షరాల ఇది జరగబోయేదే. ఆ జరగబోతున్నప్పుడు ఏం జరగబోతుందట తెలుసా? దేవుడే కలిగించిన మనుషులందరూ ఆయన్ను సంతోషంతో చూడవలసింది పోయి సిగ్గుతో తలదించుకునేటువంటి రోజులట అవి. ఎందుకు? ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళరా, కలుసుకోవాలని సిద్ధపడనందుకు. అంతేనండి. కలుసుకోవాలని సిద్ధపడని కారణాన్ని బట్టి. ఎందుకు సిద్ధపడటం లేదు? ఎందుకు సిద్ధపడటం లేదంటే 1,00,000 ఉన్నాయండి మన దగ్గర కారణాలు. అన్నిటినీ ఒక్క పదంలో పెట్టి చెప్పాలంటే మనము మన కొరకు బ్రతుకుతున్న కారణాన్ని బట్టి ఆ రోజులో ఆయనను కలుసుకోవాలని అనుకోవటం లేదు. అయ్యో ఇది అన్యులకు మాత్రమే కావచ్చు, క్రైస్తవులు అనుకోకండి ప్రియమైన వాళ్ళారా, అందరూ ఉన్నారండి ఈ మాట దగ్గర. ఈరోజు క్రైస్తవులు మాత్రం తక్కువగా ఉన్నామని చెప్పండి. కానీ ఇది మా అందరి హృదయంలో ముద్రింపబడాల్సిన మాటగా నేను మీ కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ చెబుతున్న మాట ఏమని చెబుతుంది అని అంటే, మనం అందరము ఆయన ఎదుట నిలబడే ఒక రోజు ఉన్నది. ఈ మాట మీకు బాగా హృదయంలో ఎక్కించాలని నా ప్రయత్నం అండి. బతుకున్నప్పుడు అండి, ఇప్పుడు మనం మానవదారిగా బతుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని రక్షకునిగా తెలుసుకున్నాం, నమ్ముకున్నాం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ నా స్టేట్మెంట్ రిపీట్ చేస్తాను. మనం బతుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు నాకు రక్షకుడు, సేవియర్, ప్రొవైడర్, కంఫర్టర్ ఎన్నో ఉన్నాయి కదా. ఈ పదాలన్నీ అక్కడ ఫిట్ చేస్తాను. ఆయన రక్షకునిగా తెలుసుకున్నాం, నమ్ముకున్నాం. బట్ ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. రేపు రోజు ఎలా కలవబోతున్నామో తెలుసా? శిక్షించే వాణిని కలవబోతున్నాం మనందరం. మళ్ళీ వినాలి ఈ మాటని మీరు. ఈరోజైతే ఒక రక్షకుని అంటే ఆయన రక్షకుడని నమ్మేసాం, తెలుసుకున్నాం, ఓకే బాగుంది. కానీ రేపు ఎలా కలవబోతున్నాం అంటే ఆయనను శిక్షించే వాణిగా ఉన్నాడు, ఆయన కలవబోతున్నాం మనం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈరోజు అనుకున్నట్టుగా ఆ రోజు ఉండడు ప్రభు. అందుకోసం సిగ్గు, అందుకోసం తలెత్తుకొని ఆ ప్రభువును చూడాలన్న ఆలోచన లేని తత్వం. ఇప్పుడు మన మనసు అందరూ ఎలా ఉందో తెలుసా అండి? నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం చాలా చేసి ఉన్నాడు, కొరాడా దెబ్బలు తిని ఉన్నాడు, ఉమ్మివేతలు భరించి ఉన్నాడు, పిడుగుద్దులు గుద్ది ఉన్నారు, ఆయనను సిలువ మోయించుకుంటూ తీసుకొని వెళ్తుంటే ఆ బరువు మోయలేక ఆయన గాయాల నుంచి రక్తం గారింది. ఇవన్నీ గుడ్ ఫ్రైడే విన్నప్పుడు ఎంత ఎమోషనల్ ఫీలింగ్ అండి. ఒకలాంటి ఆరాలో ఉంటాం ఆ టైంలో, అదంతా ఊహించుకుంటాం. ఆ ఊహతో మన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, అంతే, నా ప్రభు కొరకు నేనున్నా, నా కొరకు నా ప్రభు ఉన్నాడు. కానీ ఆ రోజు ఎలా ఉందట తెలుసా? ఇలా లేదటండి. ఆ రోజు సిగ్గుతో ధైర్యం లేక తలదించుకొని కనపడుతున్నారట అందరూ. ఏమండి ఆ రోజు అలా మనం ఉంటామో లేదో నాకు భవిష్యత్తు తెలియదు, కానీ దేవుని వాక్యమును బట్టి చదువుతున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే ఉంటామండి, అవకాశం ఉంది. కానీ దానిలో నుండి మనందరినీ బయటకు వచ్చి ధైర్యంతో తలెత్తుకొని ప్రభువునే చూడగలిగేటువంటి స్థితిలో మనం ఉండడానికి ప్రభు ఒక మాట చెప్తే ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. రేపు జరగబోతున్నదని చెప్పాడు, సిగ్గుతో తలదించుకునేటువంటి స్థితి అన్నాడు. కానీ ఆ స్థితిలో మీరు నేను రేపు నిలబడద్దు అని అంటే ఇప్పుడేమంటున్నాడు తెలుసా? ఇప్పుడు మీరు ఆయన యందు నిలిచి ఉండండి అంటున్నాడు. మళ్ళీ చదువుదాం ఆ మాటని. కొంచెం సీరియస్గా ఉంది కదండి, కొంచెం ప్లీజ్, ఈ రోజు కొంచెం సీరియస్గానే ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 28ని మళ్ళీ చదువుతున్నాను. బైబిల్ కలిగిన మీరు అందరూ చూడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి చిన్న పిల్లలారా, అప్పటికే 96 ఉన్నాయి కనుక అనగలుగుతున్నాడు, పెద్దవాళ్ళని అందరినీ కలిపి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఈరోజు మనందరి జీవితంలో క్రీస్తులో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఆదివారానికి కాదు, మనం చూస్తున్న ఈ భాగం అంతానండి కొంచెం 24వ వాక్యం దగ్గర నుంచి 28 వరకు ఏం చెప్పుకుంటూ వస్తుందంటే, క్రీస్తులో నిలిచి ఉండమన్నటువంటి పిలుపునిస్తుంటాడండి యోహాన్ గారు. మీరు ఆయనలో నిలిచి ఉండండి, ఆయనలో నిలిచి ఉండండి. వచ్చి వెళ్ళండి కాదు, ఆయనకు సంబంధించినటువంటి మాటలు వింటూ ఉండండి కాదు. ఇవన్నీ గుడ్ క్వాలిటీస్, వీటిలో బ్యాడ్ ఉందని నేను అనటం లేదు. కానీ వీటికంటే పై స్థాయి మాట ఏమిటంటే, ఆయనలో నిజంగానే నిలిచి ఉన్నామా మనం? ఎలా తెలుస్తుంది మనకు? ఎలా తెలుస్తుంది ఏమంటే? చాలా దూరంగా ఉన్న ప్రూఫ్ ఏమిటంటే సిగ్గుపడమట ఆయన ముందు నిలబడ్డప్పుడు. అది చాలా దూరంగా ఉన్న ప్రూఫ్, అదే ఫైనల్ ప్రూఫ్ కూడా అండి.
ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఎన్ని మాట్లాడినా రేపటి రోజున నేను క్రీస్తులో నిలిచి ఉన్నానా లేదా అని సంఘమైన మీకు ఎలా తెలుస్తుందో తెలుసా? నేను సిగ్గుపడక ఆయన ఎదుట నిలబడితే తప్ప మీకు తెలియదు. అంతే. ఇప్పుడు నేను చాలా కొంచెం గంభీరంగా మాట్లాడుతుండొచ్చు మీ అందరితో. అన్నింత గంభీరంగా మాట్లాడుతున్నాడు అనగానే నాకన్నా చిన్నవాళ్ళు గొప్పగా అనుకుంటుండొచ్చు, నాకన్నా పెద్దవాళ్ళు అరే ఈయన కొంచెం ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటుండొచ్చు. కానీ యథార్థత ఎప్పుడు తెలుస్తుందంటే ఆ రోజే తెలుస్తుంది. మరి ఆ రోజు వరకు వెయిట్ చేయాలంటే ఇంకొక సైన్ కూడా ఉంది ప్రియమైన వారు. ఆయన ఎందుకు మనం నిలిచి ఉంటున్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే 24 నుంచి కొంచెం కిందికి మనం ఈ వాక్యాలతో ప్రయాణం చేద్దామండి. కొంచెం అవసరమైన మాటలు, ఇంకా బలంగా మీతో చెప్పే మాటలు ఏమిటి అని అంటే ఆయన ఎందు నిలిచి ఉండుట చాలా అవసరం ప్రియమైన వాళ్ళారా. సరే, ఈ మాటల వివరణ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఇంకొక లేఖన భాగాన్ని కూడా చదువుకున్నాం కదా, ఆ భాగం దగ్గర కూడా వెళ్ళి కొంత ధ్యానం చేద్దామండి. ప్రభు కూడా చాలా ఉపమానాలు చెప్పి ఉన్నాడు. అందులో చాలా బలమైన ఉపమానంగా కనపడేది ఏమిటంటే ద్రాక్షవల్లి తీగలు అన్నటువంటి ఉపమానము. ఆ ఉపమానము ప్రభు దేని గురించి స్థిరంగా మాట్లాడాడు అని అంటే ఆయనలో నిలిచి ఉండే స్థితిని గురించే మాట్లాడాడండి ప్రభు. ఆయనలో నిలిచి ఉండే స్థితిని గురించే. కొంచెం మీ మనసు నొచ్చుకోవాలంటే సున్నితంగా ఒక మాట చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఈరోజు క్రైస్తవులుగా మనం ఏమనుకుంటున్నామంటే ప్రభుని అంగీకరించేసాం, బాప్తీసం తీసుకున్నాం కనుక మనకు డోకా లేదనేటువంటి నమ్మకం అంత ఉందండి. నేనే ఆ నమ్మకానికి వ్యతిరేకం కాదు, కానీ అప్పుడప్పుడు స్వనమ్మకం మోసంతో ఉంటుందండి. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడు మన స్వనమ్మకం ఉంటుంది కదా, సెల్ఫ్ బిలీఫ్, అందులో డిసెప్షన్ ఉంటుంది, మోసం. ఆ మోసం ఏంటో తెలుసా? నేను నమ్మేశాను కనుక నాకు ప్రాబ్లం లేదు. అందులో బలంగా వచ్చిన ఒక సిద్ధాంతం కూడా ఈరోజు క్రైస్తవ్యాన్ని ఏలుతుంది సంఘంలో. అప్పుడప్పుడు పొడిగా మీతో చెప్పాను, ఆ సిద్ధాంతం ఏదో కాదు, ఒక్కసారి మనం రక్షింపబడ్డామంటే ఇక మన రక్షణ ఎక్కడికి పోదనేటువంటి ఒక సిద్ధాంతం. ఏమో బలమైన ఆత్మ నింపుదల కలిగిన సేవకులు నాకు తెలియకపోయి ఉంటే బై ఛాన్స్ నేను కూడా దాన్ని బిలీవ్ చేసేవాడినండి. ఒక టైంలో అన్నిటిని ఒక ఫ్లోలో వినడం మొదలు పెట్టేస్తున్నప్పుడు కొన్ని తగిలాయి ప్రియమైన వాళ్ళారా. కాకపోతే ఆ ఫేజ్ నాకు ఎలా ఉందంటే చాలామంది సేవకులు చాలా రకాలుగా పరీక్షించుకుంటూ చాలా ప్లెంటీ ఆఫ్ టైం దొరికిందండి. మంచి అబెండెన్స్ కూర్చొని ఇంట్లో ఇంత వండుకోగానే ఇంత తినగానే కూర్చోవడం అనమాట. కూర్చొని వినేసరికి నాకు ఏమర్థమైందంటే ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు తెలిసిపోయింది. కొంచెం ఏమాత్రం కూడా అవకాశం దొరకకపోయినా నేను అందులో జారిపోయేవానండి. అది ఎంత అంటే కర్కశంగా ఉంది అని అంటే ఇప్పుడు ఆ సిద్ధాంతం సేవకులను దూషిస్తున్నారండి. ఆ సిద్ధాంతంలోనికి వెళ్ళినవారు ఏంటంటే మనం ఒక్కసారి అంగీకరించిన తర్వాత మళ్ళీ రక్షణ పోతుందని చెప్తున్నారంటే వీళ్ళ మోసం. ఎందుకు ఈ సందర్భం తీసుకొచ్చావు బ్రదర్ సడన్గా అంటే నేను చూపించబోతున్న ఉపమానం అండి ఆ సిద్ధాంతాన్ని అంతటినీ తెల్లగొట్టేటువంటి ఉపమానం. అది ఆ ఉపమానం దేని కొరకు ప్రభు చెప్పాడంటే ఆయనలో నిలిచి ఉండే విధానం గురించి చెప్పిన ఉపమానము. యోహాను సువార్త 15కి రండి ప్రియమైన వాళ్ళారా. యోహాను సువార్త ఇదే భక్తుడు రాస్తున్నటువంటి మాటలు. ఇంకే సువార్తికుడు కూడా గ్రంథస్థం చేయనటువంటి సారాంశం అది. ఎందుకంటే మేడ మీద గదిలో నుంచి గెత్సెమనే తోటకు వెళ్తున్నటువంటి ఆ సంభాషణ అంతా ఏ భక్తుడు రాయలేదండి, యోహాను గారు తప్ప. దాని అర్థం వారందరూ మర్చిపోయారని నిన్నను, కానీ దేవుడు యోహాను గారికి మాత్రం అవకాశం ఇచ్చున్నాడు. మనకు తెలుసు 15వ అధ్యాయంలో ఇదిగో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అనేటువంటి ఉపమానం. ఆ ఉపమానంలో ప్రభు స్పష్టంగా చెప్పేసి ఉన్నాడు, ఇప్పుడు మీరందరూ ద్రాక్షవల్లినైనా నాకు అంటు కట్టబడ్డారు నన్ను విశ్వసించిన కారణాన్ని బట్టి. అది ఇశ్రాయేలీయులైనా అన్యులైనా. ఇశ్రాయేలీయులైతే ఇగో అప్పటి ముందు దేవుడు ఐగుప్తుల నుంచి తీసుకొని వచ్చిన ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి ఆ ద్రాక్షవల్లి నుండి తీగలు తీసి నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తుకి అతికించేశాడు. మరి అన్యులను గురించి కూడా రోమపత్రిక 11లో చెప్పినప్పుడు చెప్తాడు, మనల్ని కూడా ఏం చేశాడటంటే అదే నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి యేసుక్రీస్తుకే మనల్ని కూడా అంటుకట్టేశాడు. రక్షణ అండి, ఇంకేది కాదు. ఇక అయిపోయింది ప్రియమైన వాళ్ళ. ఆయనకు అంటు కట్టబడ్డాం, అతికేసాం, తర్వాత జీవం వచ్చేసింది. ఇక మనం ముందుకు సాగుతున్నాం, అంటే బతుకుతున్నాం. కానీ ప్రభు మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పేశాడు, బతకగానే అవ్వలేదు, మళ్ళీ ఇంకో స్థితి ఏముంది అని అంటే చెట్టు పచ్చగానే ఉన్న అప్పుడప్పుడు కొమ్మలు కూడా ఎండిపోతుంటాయండి. మొన్న మా ఇంటికి వెళ్ళిన తర్వాత చింత చెట్టు ఉందండి ఇంట్లో. దాని కింద కూర్చుంటే గడికోటి కొమ్మ ఇరి కింద పడుతుంది. పెద్దగా ఏం లేవు, చిన్నవే. చెట్టు చూస్తేనేమో అప్పుడే చిగురొచ్చి చాలా పచ్చగా ఉందండి, నిండుగా. మొన్ననే కాత అయిపోయింది, సమ్మర్ రాగానే మంచి పూతతో నిగనిగలాడుతుంది. ఏమంటే నిగనిగలాడుతున్న చెట్టు నుంచి కొమ్మలు ఊడిపోవడం మనం చూస్తాం, చాలా అసాధారణం అండి, అంత ఉండదు. ఆకులు ఎండిపోయిన దగ్గర నుంచి కొమ్మలు ఊడిపోవడం మనం చూడగలం. కానీ ఆ చెట్టుకున్న నేచర్ ఏంటంటే బతుకుండగానే పుచ్చిపోతుంటూ ఉంటుంది అటండి. ఆ రాలిపోతూనే ఉంటుందంట, రాలిపోగానే వెంటనే మళ్ళీ కొత్త వస్తుందంట. దాని నేచర్ అదట చింత చెట్టుది.
బతుకున్నప్పుడు కూడా ఎండిపోతా అంటే ఎండిపోతాయి. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నా అంటే, ప్రభు చెప్పిన ఉపమానంలో అదే ఉందండి ఎగ్జాంపుల్. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసేస్తాను. ఇక ఒకసారి వచ్చేసాం ప్రభు దగ్గరికి అంటే ఇక పోదనుకోవడానికి లేదటండి. ప్రభువే తన నోటితో చెబుతున్నమాట, నేను తీసేస్తాను ఖచ్చితంగా. ఎందుకు తీసేస్తావు ప్రభు అని అంటే, నా యందు నిలిచి ఉండని కారణాన్ని బట్టి. కీవర్డ్ అండి అది ముఖ్యమైన మాట. చదువుదామంటే కిందికి. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూడగలిగితే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పి ఉన్న మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీసేస్తాడంటే నిశ్చయముగా. ఈ సారాంశం మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనతో ఆయుష్ ఉండగానే మనం ప్రభువులో కనుక నిలిచి ఉండకపోతేనండి, తీసేయడానికి దేవుడు ఏమాత్రం కూడా బాధపడడు. నిజము. మనం వాక్యంలో ఉన్నదే మాట్లాడుకుంటున్నాం. ఇక నాది డిసైడ్ అయిపోయింది, నేను నమ్మేశాను కనుక ఇక నేను డైరెక్ట్ హెవెనే పోతాను. ఎంతమంది అనుకుంటారు చెప్పండి? సెల్ఫ్ బిలీఫ్ అండి, అంతే. నేను ప్రభువులో నిలిచి ఉన్నానన్న ఆలోచన కంటే ఎక్కువ అందరికీ ఉందో తెలుసా? నమ్మేసుకున్నాను నేను. కానీ ఈ లేఖనం అంతా ఏం చాలా స్థిరంగా మాట్లాడుతుందండి. మీ హృదయాన్ని గట్టిగా తగలాలి ఈ మాట. ఆ మాట ఏమడుగుతుంది నిన్ను నన్ను అనంటే, నిజంగానే మనం ప్రభులో నిలిచే ఉంటున్నామా? ప్లీజ్ మళ్ళీ ఇక్కడ నేను కరెక్ట్ చేసుకుంటాను నన్ను నేను. మీరు చర్చ్కి వస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా, ప్రేయర్ చేసుకున్నా, దీన్ని అడగటం లేదండి. ఇవన్నీ మీరు చేస్తుండొచ్చు, నేను చేస్తుండొచ్చు. దీని కాదు వాక్యం మనల్ని అడుగుతుంది ఈ సమయంలో. నిలిచి ఉంటున్నామా? ఏదో కొత్తగా ఉంది ఏంటి బ్రదర్, మళ్ళీ ఈ పదం కొత్తగా అంటారా? కొత్తగానే ఉందండి, నిజం. వ్యక్తిగతంగా అడగండి ప్రియమైన వాళ్ళరా మీ మనసుని. నిజం. చాలా వినూతనమైన ప్రార్థనలు వస్తుంటాయని మనం బైబిల్ చదువుతున్నప్పుడు. ఏమో ఇలా అడగొచ్చేమో లేదు తెలియదు, నన్ను క్షమించండి. ప్రభు నేను నీలోనే నిల్చుంటున్నాను నాకు కన్ఫర్మ్ చేయనటువంటి ప్రేయర్ ఏ రోజు అని చేసామండి మన ప్రేయర్లో. ఒకసారి నన్ను మెన్షన్ చేసి అడిగి ఉండొచ్చా? నేను అనుకోను, పెద్దగా మనం ఎవరు అడిగి ఉండకపోవచ్చు. తక్కువ ప్రియమైన వాళ్ళారా. వాక్యం చదువుతూ ఉండండి, కొత్త కొత్త ప్రార్థన అలవాటు అయిద్దండి మనకి. నిజం, మన గత ప్రార్థన మనకే వెకసం అనిపిస్తుంది. ఎన్ని రోజులు చేయాలి ఇలాంటివి ఓల్డ్ ప్రేయర్, ఎప్పుడు ఇవేనా అడగడం? నిజం ప్రియమైన, నూతనంగా అడగగలమండి. చాలా కొత్త సంభాషణ ఉంటుంది. ఉదాహరణకి మీరు నేను కలుసుకోవడం ఉందనుకోండి, వచ్చిన ప్రతిసారి నిన్న మాట్లాడిందే మొన్న మాట్లాడింది ఊకే మాట్లాడుతున్నాను అనుకోండి, రారు నా దగ్గరికి మీరు. వద్దురా బాబు, ఎందుకు పోయినప్పుడల్లా నిన్న చెప్పింది చెప్తాడు. సంవత్సరం నుంచి కలిసినప్పుడల్లా అదే సోది చెప్తున్నాడు. ఈ సోది కంటే ఏది బెటర్? దూరంగా ఉండడం బెటర్ కదా వానికి. ఏమో మేబీ దేవుడు కూడా అలా అనుకుంటే ఉండదా చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించండి. మనం మాట్లాడుతున్నామండి దేవునితో. మనం ఈరోజు 135 కీర్తన చదువుకున్నాం కదా. 135 కీర్తన కావచ్చు, 115 కీర్తన కావచ్చు, బలంగా చెప్తుందండి. వాటికి కళ్ళు లేవు, నోరు లేదు, మాట్లాడవన్నాడండి. మరి మాట్లాడేవారు ఎవరు? మనం నమ్మిన దేవుడు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు బతికుండి మాట్లాడుకుంటున్నాం మనమే. ఒక సంభాషణ మాటి మాటికి వినగానే ఇది నీకు మొన్ననే చెప్పానుగా మళ్ళీ ఏముంది చెప్ప అంటుంటాం. కానీ మనం దేవునితో మాట్లాడే దగ్గర మాత్రం ఎలా అయిపోయామో తెలుసా అండి? ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసాం, ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వస్తలేదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఒక నూతనమైన మాట ఏమిటంటే, ప్రభు నిజంగానే నేను నీలోనే నిలిచి ఉన్నానా, అది నాతో చెప్పు. ఒకసారి అడిగి చూడండి, నూతనంగా ఉంటుంది ఈ మాట. ఎందుకంటే దేవుడు స్థిరంగా చెప్తున్నాడు, నాలో నిలిచి ఉండని నేను తీసేస్తాను. మీకు తెలుసు అది. అలాగే కిందికి వచ్చేసరికి ప్రభు స్థిరంగా చెప్పేశాడు. ఆయనలో నిలిచి ఉండడానికి ప్రభు మాట్లాడుతూ అన్న మాటలు కూడా 7వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను చూడండి ప్లీజ్. 7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. కండిషన్ ఉంది తెలుసండి మన ప్రేయర్కి. నిజం ప్రియమైన వాళ్ళరా, ఈ కండిషన్ కొన్నిసార్లు ఈ షరతుని బట్టి కొన్నిసార్లు అడగకపోయినా సంతోషమేనండి. మాటికి షరతు దాటేసి పిచ్చిగా అడగడం కంటే ఏది బెటర్ తెలుసా? ఈ షరతుల ప్రకారం నేను వర్తించనన్నటువంటి సైలెన్సే బెటర్ కొన్నిసార్లు దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు, మీరు నా యందుండి నా మాటలు మీ యందున్న ఎడల అప్పుడు మీరు వచ్చి అడగండి, తండ్రి మీరేం అడిగినను ఆయన మీకు చెయ్యును. సరే, మీ అందరితో ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు మనకు ఎలా తెలియాలి మనం క్రీస్తు యందు నిలిచి ఉంటున్నామని? ఇప్పుడు మనకు ఎలా తెలియాలి? అదొక్కటి పంచుకొని ముగించేస్తానండి, ఇబ్బంది పెట్టను.
యోహాను మొదటి పత్రికలోనికి రండి ప్రియమైన వారు. మనకు అక్కడ ఒక బలమైన రుజువు ఉన్నదండి. ఇప్పుడు మనం క్రీస్తు యందు ఉన్నాము అని తెలుసుకోవడానికి ఒక బలమైన రుజువు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే చదవగలిగితే 24 నుంచి నేను చదువుకుంటూ వస్తున్నాను కొన్ని వాక్యాలను. 24 నుంచి, అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఇప్పుడు మనతో చెప్తుంది ఏం తెలుసా లేఖనం? మొదటి నుంచి మనం వింటున్నది మనలో నిలవాలి అంటుంది ప్రియమైన వాళ్ళ వాక్యం. పాసింగ్ క్లౌడ్ అంటుంటాం కదండి, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ, ఇది దేనికి సరిగ్గా సరిపోతుంది తెలుసా అండి? మన వినే వాక్యానికి అంతే అంతే, ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడం అంతే. దేవుడు కూడా వాక్యానికి బైబిల్లో ఇచ్చినటువంటి పోలిక చూసినప్పుడు కూడా వర్ష బిందువుకు భూమికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తున్నప్పుడు నా వాక్యము అట్లుండును అంటాడండి. మనం పుట్టిన కాంచి చూడలేదు తెలుసా అండి? దేవుడు అన్నమాట ఆకాశం నుంచి కురిసి నేల మీద పడిన వర్ష బిందువు మళ్ళీ తిరిగి ఆకాశం వెళ్ళిపోవటం మీరు ఎప్పుడైనా చూసారా? ఎవ్వరూ చూడలేదండి. నా వాక్యం అట్లుండును అన్నాడు మన గురించి మాట్లాడుతూనే. మీరు మొదటి నుండి దేనిని విని ఉన్నారో అది మీలో నిలిచిన ఎడల మీరు తండ్రి యందును తన కుమారుని యందును నిలిచిన వారు. ఇంకొంచెం మీకు సరళంగా అర్థం కావడం చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ప్రభువు ఎందు మనం నిలిచి ఉండడానికి ఇంకా కొంచెం స్థిరమైన గుర్తును మీకు ఇవ్వమనంటే వాక్యం వినడం మాత్రమే కాదండి, అందులో ఎలాంటిది కావాలంటే ఒక విధేయతతో కూడినటువంటి లోబడుట ఉంటుందండి. ప్రభు అంటున్నాడు, మొదటి నుంచి మీరు ఏది వింటారో అది మీలో నిలవనీయుడు అన్న మాటలో అర్థం ఏంటో తెలుసా? ఒక విధేయతతో కూడిన లోబడ్డం, ఒబీడియంట్లీ సరెండర్ అవ్వడం. ఒబీడియంట్తో, ఆ ఒబీడియన్స్తో సరెండర్ అయ్యేది దేని గుర్తు అని అంటే ఒక విధంగా అబైడింగ్కి గుర్తు ప్రియమైన వాళ్ళు. ఆయన మనం ఆయన యందు ఉన్నామనడానికి గుర్తు. దేవుని నుంచి, లేకపోతే ఈ సంవత్సరం మనం అనుకున్నాం కదా, స్థిరంగా మీతో చెప్పాలనుకున్నది కూడా అదే. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం పవిత్రులుగా ఉండాలన్నటువంటి మాట చెప్పడంలో మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నాను. ఆ మాటలు వింటున్న కాంచి మనం ఎంత లోబడుతున్నాం అనేదే. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మనకు కొన్ని తెలిసినాయి, డిసైడ్ అయినాయి, మానేద్దాం అనుకున్నాయి, ఎంతవరకు వదిలిపెట్టేసాం. ఇప్పుడు పోనీ ఈ మాటలు మాట్లాడుతున్న దగ్గర నుంచి కొన్ని అనుకుంటాం కదా, ఈ ఎంటర్టైన్మెంట్ని వదిలేస్తాను, లేకపోతే ఈ బ్యాడ్ వీడియోస్ చూడడం వదిలేస్తాను, లేకపోతే పిచ్చిగా మాట్లాడడం వదిలేస్తాను, ఎవరో ఒకరు అనుకుంటాం కదండి. దాని విషయంలో ఈరోజు మళ్ళీ మన గ్రిప్ ఏంటి? ఎందుకంటే అది దేని గుర్తు తెలుసా? మనం మొదటి నుంచి వింటున్నది మనలో నిలిచి ఉంది అనడానికి గుర్తు. చెవులతో విన్నది ఏం పనిలేదు ప్రియమైన వాళ్ళారు దేవునికి. ఎందుకంటే ఈ చెవులతోనే మళ్ళీ మండే టు సాటర్డే ఎంత పిచ్చి వింటున్నామో మనకు తెలుసు. ఆ పిచ్చి ఆదివారం కొంచెం ట్యూన్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఇది వింటాం అంతే. వినడం మాత్రమే కాదు కదా దేవుడు మన నుంచి చూడాలనుకుంటున్నది, ఆ విన్నది నిలిచి ఉండుట కావాలనుకుంటున్నాడు. ఎందుకంటే అది దేని గుర్తుగా ఉందంటే ఇప్పుడు మనం క్రీస్తులో నిలిచి ఉన్నామనడానికి గుర్తుగా ఉంది. ఆయన మన యందు ఉన్నాడు అనడానికి గుర్తుగా ఉంది. అందుకోసం సీరియస్గా ఏమనిపిస్తుంటుంది అని అంటే వినుటకు వేగిరపడదామండి. మన ఒక సహోదరుడు కూడా మన సంఘస్థులు ఒకరు మాట్లాడుతున్నప్పుడు అదే అంటున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అంటే మాట్లాడుకు తొందరపడేవారుగా అందరం మారిపోయామండి. ఇప్పుడు ఎవరు లేరంటే లిజనర్స్ లేరు, వినేవారు లేరు. నిజం ప్రియమైన వాళ్ళారా, మనం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వాడు చెప్తానండి. మనతో ఎవరైనా ఫోన్ కాన్వర్జేషన్ ఉన్నారనుకోండి, వాడు చెప్పేది కూడా వినట్లేదండి. వాడు మాట్లాడుతుండగానే నెక్స్ట్ ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని మన మైండ్ ఏం మన థింకింగ్ ఏముంటుంది తెలుసా? వన్ కాన్వర్జేషన్ కంప్లీట్ కాకముందే మనం మాట్లాడడం వెంటనే ఇది మాట్లాడాలి, దీని తర్వాత ఇది మాట్లాడాలి, దీని తర్వాత ఇది మాట్లాడాలి. ఈ స్వభావం ఎక్కడుందో తెలుసా అండి? దేవుని దగ్గర కూడా ఉందండి. నిజం, మీరు అంగీకరించాలి ప్రియమైన వాళ్ళారా. ఎలా చెప్పగలవు అంటే కొత్తది దేవుడు మనతో మాట్లాడటం లేదు అని అంటే మనం వినట్లేదనే కదా. కొత్తది దీని అర్థం అంటే ఏదో నూతనమైన విషయం గురించి కాదు. మనతో మాట్లాడటం లేదంటే కారణం ఏమిటి అని అంటే మనం వినట్లేదు, అందుకే చెప్పాలనుకోవట్లేదు. కొన్నిసార్లు చూడండి, బైబిల్ ఓపెన్ చేసి చదివిన 10 నిమిషాలు కాగానే క్లోజ్ చేసి పక్క పెడతామండి. కొన్నిసార్లు చూస్తే ఎలా ఉంటుందంటే వారం మొత్తంలో అస్సలు బైబిలే తీయమండి. ఏం సైన్ అనుకుంటున్నారు? ఆయన మాట్లాడట్లేదండి, ఎక్కటం లేదు, మనకి ఒక్క వాక్యం మీద కూడా వెలిగేయటం లేదు, గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే గతంలో మాట్లాడుతున్నది వినున్నట్లయితే ఈరోజు మాట్లాడేవాడు. నిన్నటి వినలేదు, ఈరోజు మాట్లాడటం లేదు. దాంతో మనం ఏమనుకుంటున్నాం అంటే అర్థం కావటం లేదనో, లేకపోతే టైం దొరకటం లేదనో, ఇంట్రెస్ట్ లేదనో, ఎక్స్క్యూజెస్ అండి.
అంతకుమించి ఏం లేదు అక్కడ. బట్ సీరియస్గా చెప్పనా, మాట్లాడట్లేదు అంతే. ఇంకా ఎందుకు దేవానంటే, నేను నీ యందు నిలిచి ఉండుటకు నువ్వు నాకు లోబడలేదు కదా. ఇప్పుడు మొదటి నుంచి మీరు దేన్ని వింటున్నారో అది మీలో నిలవనియండి. దేని గుర్తు అని అంటే, అది నేను నా కుమారుడు మీ యందు ఉన్నామనడానికి గుర్తు. కొంచెం చదువుకుంటూ వెళ్దాం. అలాగే 24 అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. టీచింగ్ వైజ్ కాదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది కదండి. ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడు కొంచెం వీక్ డాక్టరీని విన్నామండి. మనం పరిణితిలోనికి వచ్చాం, మనం చదువుతున్నాం, సేవకులు కూడా ఆత్మ నడిపింపుతో వాళ్ళు కూడా ఎదుగుతూ మెచ్యూరిటీలోనికి వెళ్తున్నప్పుడు సిద్ధాంతపరమైనటువంటి అవగాహనలు కూడా పెరిగాయి ప్రియమైన వాళ్ళు. అలానే ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడు విన్న సంగతులను పట్టుకోమని కాదు ఇక్కడ చెబుతుంది. ఇక్కడ ఆయన చెప్పుకుంటూ వస్తుంది ఏమిటి అని అంటే, ఆయన మనతో కొన్ని మాట్లాడేవి ఉంటాయి ప్రియమైన వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పానంటే, కొన్ని ఆయనకు వాక్యంతో మాట్లాడు, ఇది నువ్వు చేయొద్దని పర్సనల్గా చెప్తుంటాడండి మన హృదయంతో. సేవకుడు ఏమి ఎత్తి చూపించాడు, ఇగో కర్ణాకర్ నువ్వు రేపటి నుంచి సినిమాలు మన ఏమండు, నా హృదయానికి అనిపిస్తుందండి వింటున్నప్పుడు వాక్యం. అప్పుడు నాకేమర్థమవుతుంది, ఇది నా దేవుడు నాతో చెప్పిన మాట, నేను దీనికి విధేయత చూపించాను అనుకో, రెండో చెప్తాడు. ఇప్పుడు నా దేవుడు నాతో మీతో అంటుంది కూడా అదే. అలా నేను మీతో మాట్లాడింది మీలో నిలవనియండి, దాన్ని నిర్లక్ష్య పెట్టకండి. అది మీలో నిలిచింది అని అంటే అది దేనికి గుర్తుగా ఉంది అంటే, ఇదిగో మేము నీ యందు ఉన్నామనడానికి, నువ్వు మా యందు ఉన్నావు అనడానికి గుర్తు. అదే మాట్లాడుకుంటూ వస్తున్నాడు అంతే. అంతే తప్ప మళ్ళీ బ్యాక్ డేస్కి వెళ్ళి ఏవో పాతవి అది కాదండి. ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతాం మనం. అందుకోసం కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అక్కడ 24 నుంచి చదువుతున్నాను. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినిది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యజీవం అనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరిచిన వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది కనుక ఎవరు కూడా మీకు బోధింపనక్కర్లేదని పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు. ఆ అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. నిలవండి అన్నటువంటి ఆజ్ఞను కూడా ఇస్తున్నాడు. ఆయన మనకు బోధిస్తున్నాడు, నిజం. ఆయన మనకు వెల్లడి చేస్తున్నాడు. ఆ వెల్లడి చేస్తున్నది మీలో నిలవనియండి. ఆ నిలుస్తున్నది దేని గుర్తుగా ఉందంటే, ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు అనడానికి గుర్తుగా ఉన్నది. అలా కిందికి వచ్చి అన్న మాటలే ప్రియమైన వాళ్ళారా. ఇలా క్రీస్తులో నిలిచిన వాడట రేపట ఆయన ముందు నిలబడ్డప్పుడు సిగ్గుపడడు. చిన్నది కాదు ప్రియమైన వాళ్ళారా. షేమ్ని మనం ఫేస్ చేయట్లేదు కదండి. ఇప్పుడు షేమ్ అనేది ఇప్పుడు మీకు చెప్తానండి. ఎలా చెప్పాలి మీకు, మనం తప్పు చేసామని మనకు తెలుసండి. మనం తప్పు చేసిన తర్వాత అది అవతలని తెలుస్తుంది కదా. ఆ తెలిసిన సిచ్యువేషన్లో మనం షేమ్గా ఫీల్ అయ్యి తలెత్తుకోవటం లేదు. దీని గురించి కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే, మనం అతనికి చేసేసాం, ఒక తప్పు చేసిన తప్పుకు షేమ్గా ఫీల్ అవడంలో పెద్ద గొప్ప ఏం లేదండి. కానీ దేవుని ముందు కంప్లీట్ వేరుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే నేను ఇంక అనుభవం చెందలేదు కదా. కానీ నాకు ఏమర్థం అవుతుంది అని అంటే, ఏమాత్రం కూడా ధైర్యంతో తలెత్తుకోలేనంత సిగ్గుపడే రోజు అది. ఏ కారణాన్ని బట్టి? ఇన్ని చేసిన దేవునికి ప్రతిగా నేను నా హృదయమును దేవునికి అప్పగించుకొని కారణాన్ని బట్టి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మనసుకు తీసుకోండి, ఏ విధంగా ఎదుర్కొందాం ఆయనని. అగైన్ అదే అడుగుతానండి, నిజంగా అదే అడుగుతాను. వెళ్ళిపోతాం ప్రియమైన వాళ్ళారా, అది మాత్రం తప్పదు. కానీ కలుసుకుంటామండి ఒకరిని మాత్రం. కలుసుకున్నప్పుడు ఏంటి మనం చేయబోయేది? ఏమంటున్నాడంటే, నా యందు నిలిచినవాడు ధైర్యంతో నా ముందు సిగ్గుపడక నా దగ్గరకు వస్తాడు. కానీ మొదటి నుంచి వినేది వాని హృదయంలో ఉండని వాడు ధైర్యంతో నా దగ్గరికి రాడు. సిగ్గున్నది ఆ రోజు. ఇది మీతో మాట్లాడడానికి నా ఉద్దేశం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా. ఇంతగా మనతో ఉన్న దేవుణ్ణి ఆ రోజు మనం మోసం చేయొద్దని అయితే అనుకుంటున్నానండి వ్యక్తిగతంగా. నేను మీకు కూడా అదే మాట చెప్తున్నాను ఈరోజు సంఘంలో. ఇంతగా మనతో ఉన్న దేవునికి మనం మోసం చేయొద్దు. మీకు అనిపిస్తుండొచ్చు, ఆ మోసాన్ని కూడా దేవుడే ఆపొచ్చు కదా అని. ఇక చాయిస్ ఎక్కడుంది చెప్పండి మనకి? దేవుడు మనకు చాయిస్ ఇస్తున్నాడండి. ఆ చాయిస్ ఏంటో తెలుసా? ఆయనను మనం మోసం చేయొద్దు అనేది మన చాయిస్ అండి. యథార్థంగా ఉందాం ప్రియమైన వాళ్ళ దేవునితో. బలహీనంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నానని చెబుదామండి. ఈ బలహీనతల నుంచి విడుదల కావాలని అడుగుదాం ప్రియమైన వాళ్ళారా. కానీ మోసం మాత్రం వద్దండి దేవునితో. సరి చేసుకోలేంది అది. అర్థమవుతుంది కదా మీకు? అది ఇక మనం ఎప్పటికీ సరి చేసుకోలేంది. అందుకోసం కిందికి వచ్చేసరికి మనందరితో మాట్లాడిన మాట 29లో బాగుంటుందండి. ఆ మాట చూడండి, మనతో ఏమంటున్నాడు?
29 అంటున్నమాట. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల. తెలుసుకున్నామండి రక్షణలో. మనం ఈరోజు రక్షణలో ఎక్స్పీరియన్స్ అయింది ఏమిటంటే, ఇప్పుడు మన అపరాధములన్నింటి వల్ల శిక్షనంతటిని తీసివేసి ఈరోజు మన నీతిమంతుల్ని చేసి ఉన్నాడు. వీఆర్ జస్టిఫైడ్ అండి. మనం ఇక ఏ తప్పు లేని వారముగా నిలబెట్టబడ్డాము. అందులో దేవుని సంపూర్ణమైన నీతి వెల్లడైంది. దానికి కొలత కొలమానం అర్థం ఏం లేదండి, నమ్మాము. మీరు ఇప్పుడు ఎరిగి ఉన్న ఎడల కింద వెంటనే అంటున్నాడు, మోసం చేయకండి. ఇక దానికోసం ఆయన వాడిన మాట ఏంటో తెలుసా? నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఇక ఎరుగుదుము. మోసం చేయదు మనం. నిజం ప్రియమైన వాళ్ళ, మనకు అనిపిస్తుండొచ్చు కొన్ని మాటలు గుర్తొచ్చినప్పుడు, అంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు, దేవుడిని మనం అంత ఈజీగా మోసం చేయలేము. చేయట్లేదా చెప్పండి? మనం చేయటం లేదా? మండే టు సాటర్డే ఏమవుతుంది అనుకుంటున్నారు? మోసం చేస్తున్నామండి దేవుణ్ణి. బలహీనతలో సహాయం అడుగుతున్నాం, పొందుకుంటున్నాం, అన్నీ మూవ్ ఆన్ అవుతున్నామండి. కానీ మన మనస్సాక్షికి తెలుసు మనం ఎవరిని బ్లేమ్ చేస్తున్నామో. ఈరోజు నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అడుగుతుందంటే రియలైజ్ అవుదాం. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి దాన్ని ఆపేద్దామండి ప్లీజ్. ఎందుకు బెగ్ చేస్తున్నాను అని అంటే, ఆ డే నా కళ్ళకు వేరుగా కనపడుతుందండి. ఒక డే చూశాను కదా ఈ వారంలో, ఒక డెత్ అనే డే చూశాను కనుక కొంచెం తగిలింది ప్రియమైన వాళ్ళ హృదయానికి. అప్పుడు అర్థమైంది, మోసం చేసేయడం ఆపేద్దాం మనం దేవుణ్ణి. ఓన్లీ ఈ చర్చ్లో ఉన్న పీపుల్తోనే నేను మాట్లాడుతున్నాను. మీకు చేరవలసినంత చేరింది నాకు తెలుసు. మళ్ళీ దీనికోసం నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. మీకు చేరవలసినంత మీ హృదయానికి వచ్చేసింది. ఏ విషయంలో కొంతనో, మొత్తంలోనో, ఎక్కువలోనో, తక్కువలోనో, సీరియస్గానో, సిల్లీగానో ఎంతో కొంత అండి. అంతే, మనము దేవుణ్ణి మోసగించుతున్నాం. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేద్దాం ప్లీజ్. మళ్ళీ ఇంకొక మాట చదువుతాను. ఇంకొక మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి రాగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయం, అందులో కూడా ప్రభువు మాట్లాడుతూ కిందికి వచ్చేసరికి అన్న మాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. 15వ అధ్యాయం 16వ వాక్యం ఒకటి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం కూడా ఏమంటుండండి? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అంతే కదా, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఒకటి ఉంటుందండి నాకు కూడా. ఏంటంటే, మీరందరూ అన్య మతంలోనూ అన్య దేవునిలోనూ ఉన్నారు, కానీ ఇప్పుడు నిజమైన దేవుని వెతికి పట్టుకున్నది ఎవరు? నేను అన్నటువంటి ఒక చిన్న సెల్ఫ్ ప్రైడ్ అంతా ఉంటుందండి. ఎంత అవునన్నా కాదని మా దేవుడే నిజమైన దేవుడు. ఇప్పుడు నాకు దొరికింది, నీకు దొరకలేదు, కొంచెం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనమే ఏదో పోయి దేవుని దొరికించుకున్నట్టు. ప్రభు స్థిరంగా చెప్తున్నారు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. చాలా బాగుందండి ఆ మాట. అందులో ప్రైడ్ విరగొట్టుడు ఉంది తెలుసా? నిజమండి. మన చుట్టూ అన్య బంధువులు, అన్య స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు అవన్నీ మాట్లాడుతున్నాం, మనకు ఎలా ఉంటుందంటే ఇవన్నీ సెకండ్ థింగ్ అని. అసలు నిజమైన దేవుడు ఎవరికి ఉన్నారనుకో, నాకున్నారు, నాకు దొరికాడు ఆయన. అంటే మనం ఏదో కొంచెం అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంటుందండి అందులో. అవగనక కయ్యను కానీ ఒక మాట అన్నట్టుగా మన ఫీలింగ్ కూడా అలానే ఉంటుంది. అందులో గర్వం ఉన్నట్టుగా అనిపించదండి. అహో కూడా ఏమన్నది తెలుసా? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కంటిని. నేను ఎన్ని సంవత్సరాలు చదివినా అందులో హవాలో ప్రైడ్ ఉందని నాకు అసలు తెలియదండి. మీరు చదివినా మీకు కూడా తెలియదు. కానీ ఒకటి ఉంటుందండి, ఒక ఫేజ్ వచ్చిన తర్వాత, ఓ హవ్వలో ఉన్నది ఈ ప్రైడా. సేమ్ మనది కూడా అంతే. లోకంలో ఉన్న వీళ్ళెవ్వరికి దొరకలేదు యేసుక్రీస్తు వారు నిజ దేవుడు అని, నాకు దొరికాడు. అందుకోసం ప్రభు మనతో అంటాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. కిందకి ఒకసారి వివరణిస్తాడు ప్రియమైన వాళ్ళ. ఆ ఉండే మాటలు కూడా ఎలా ఉన్నాయి చూడండి. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఎందుకు ప్రభు నన్ను నీలో కడుతున్నావు అని అంటే, ప్రభు ఇచ్చే సమాధానం ఏంటంటే ఫలించుటకు. యోహాను పత్రికలేమో నీతిని చూసి వచ్చాం, ఇక్కడ చూసేసరికి ఫలాన్ని చూస్తున్నాం. ఈ రెండు పదాలు ఎందుకు తీసుకొస్తున్నాను తెలుసా ప్రియమైన వాళ్ళారు? బాగా వినండి. ఈ రెండు ఉగ్రత దినము మనకు అవసరం ప్రియమైన వాళ్ళారు. సామెతలు 14:4 ఏమంటాడంటే, ఉగ్రత దినం అందట ఆస్తే తక్కరకు రాదట, కానీ నీతట మనల్ని కాపాడుతుంది అంటాడండి. అక్కడ తెలుసా ఆ మాట ఉంటుందండి. ఉగ్రత దినమందు మీకు ఆస్తి అక్కరకు రాదు, కానీ నా నీతి మిమ్మల్ని రక్షించును. అందుకోసం అన్నాడు, నేను మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీరు నీతిని జరిగిస్తారు. ఎందుకంటే మీ తండ్రి నీతిమంతుడని మీరు ఎరుగుతారు. అలా నీతిమంతుని మూలముగా నేను పుట్టి ఉన్నానని మీరు ఏం జరిగిస్తారంటే నీతిని జరిగిస్తారు. అది ఈరోజు దుఃఖకరంగా ఉంటుంది, కానీ ఉగ్రత దినమందు అది మాత్రమే మనకు లైఫ్ బోట్. అందుకోసం నీతిని హైలైట్ చేస్తున్నాను ఈరోజు. ఆ నీతి మనం జరిగించాలంటే ఆయన మన యందు ఉంటేనేనండి.
అడిషనల్ మీతో అంటున్నాను కదా. ఇప్పుడు మనము క్రీస్తు యందు ఉన్నామనడానికి ప్రూఫ్ ఏమిటంటే నీతేనండి. మనకు ప్రతిసారి విట్నెస్ ఇచ్చుకుంటూ వస్తుంటుంది. క్రీస్తుని యందున్నాడు, క్రీస్తుని యందున్నాడు, క్రీస్తుని యందున్నాడు, క్రీస్తుని యందున్నాడని విట్నెస్ ఇచ్చుకుంటూ వచ్చేది ప్రియమైన వాళ్ళ. రెండో విట్నెస్ ఏమంటున్నాడంటే ఇక మీరు ఫలిస్తారు కూడా. మన జీవితం చాలా బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. బాగా అనగా వృద్ధి కాదు, ధనవంతులుగా ఉండే స్థితి కాదు, మనశ్శాంతి ఉంటుంది. ఆ మాట మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే 11వ వాక్యం చూడగలం. 11, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఫ్యూచర్ కాదట ప్రియమైన, ఆయనతో మొదలైనప్పటి నుంచి మీ సంతోషము పరిపూర్ణమవుతుంది మీరు నాలో ఉంటే, నేను మీలో ఉంటే. నాకు తెలుసు ఈరోజు సందర్భాలు కొన్ని మీ హృదయానికి చేరుండొచ్చు, కొన్ని చేరకపోయి ఉండొచ్చు. కానీ నేను కోరుకున్నది ఒకే ఒకటి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎంతో నిలిచి సాగుదాం, మోసంతో కాదు. సమ్మతి కలిగిన హృదయంతో ఉన్నట్లయితే దయచేసి నాతో తలలోంచి ఏకీవించి ప్రార్థన చేసుకుందామండి. ఒకవేళ దేవుడు మాతో ఏం మాట్లాడినట్టుగా అనిపించలేదు అని అంటే పర్వాలేదు, మరొక వారం దేవుడు సిద్ధపడి శక్తినిచ్చి మాట్లాడాలని నా నిమిత్తమైన ప్రార్థన చేయండి. కానీ మోసం మాత్రం ఆపేద్దామండి దేవుని ముందు చేసేది. తలలో ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా నువ్వు మాట్లాడవలసిన రీతిగా మమ్మల్ని మాట్లాడి ఉన్నావు. ఈరోజు మాతో ఒక కొత్త సంగతి నువ్వు చెప్పలేదు, కానీ మాకు అవసరమైన సంగతిని నువ్వు చెప్పి ఉన్నావు నాయన. మాకున్న తెలివితేటలతో, మాకున్నటువంటి చాతుర్యంతో మేము భక్తి జీవితమును, లోక జీవితమును మేము సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలం అనుకొని మేము సాగుతున్నాం. కానీ నేను ఎంతగా మోసం చేస్తున్నావో నువ్వు స్థిరంగా మాకు గుర్తు చేసి ఉన్నావు ప్రభువా. అందులో నుంచి మమ్మల్ని బయటికి తెచ్చుటకు క్రీస్తు యందు నిలిచి ఉండనటువంటి పిలుపును నువ్వు మాకు పిలిచి ఉన్నావు. ఆయనలో మేము నిలవాలి అంటే ఆయన మాతో మొదటి దినం నుండి మాట్లాడుతున్న వాటన్నింటినీ మాలో ఉంచుకోవాలని నువ్వు చెబుతున్నావని మాకు అర్థమైంది దేవా. మేము కొంత నిర్లక్ష్య పెట్టాం, కొంత మేము పరిగణలోనికి తీసుకోలేదు, కొంత అవసరం లేదనుకున్నాం. ఇలా రకరకాలుగా నీ ముందు మేము ప్రవర్తించి ఉన్నాం. కానీ ఈరోజు నీ మాట ద్వారా మా అంతరంగంలో ఉన్నది నువ్వు మాకు చూపించి ఉన్నావు. బుద్ధి తెచ్చుకుంటున్నాం ప్రభువ. మా బలహీనతలను ఒప్పుకొని ఈ వేషధారణతో ఉన్న జీవితమును విసర్జించుటకు మనసును మేము సముదాయించుకుంటున్నాం. దయచేసి తీసుకున్న నిర్ణయంలో సాగుటకు నాకును సంఘంలో ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. హృదయాంతరంగములను పరీక్షించు దేవుడవనియు, అంతరేంద్రియంలో ఉన్న వాటన్నింటినీ వెలుగులోనికి తెచ్చి విమర్శించు దేవుడవనియు, నీ కనుదృష్టికి దాపరికంతో ఉన్నది ఏది లేదని నువ్వు ఆజ్ఞాపించిన దేవుడవని జ్ఞాపకం చేసుకొని మా జీవితంలో నీ ముందుకు తెస్తున్నాం ప్రభువా. పరిస్థితులను బట్టి, మనుష్యులను బట్టి, మా అనుకూలతలను బట్టి రకరకాలుగా మేము ప్రవర్తించుకుంటూ సాగుతున్నాం. కానీ నువ్వు ఒక నిర్దిష్టమైన క్రీస్తు వారు మా ఎందున్నటువంటి ప్రవర్తనను కోరుకుంటున్నావని నీ వాక్యం ద్వారా ఈరోజు సెలవిచ్చున్నావు. మేము ద్రాక్షావల్లిలో ఉండి పచ్చగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఈ ఫలించని స్థితిని బట్టి ఒకరోజు వీటన్నింటినీ బయటికి తీసి నువ్వు అగ్నిలో పారవేస్తావని నిశ్చయముగా చెప్పి ఉన్నావు ప్రభువా. ఆ మాటలు మరింతగా మాకు భయం కలుగుతున్నవి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుతో తలదించుకునే రోజు ఉందని కూడా నువ్వు హెచ్చరించి ఉన్నావు. అది కూడా మమ్మలను వేదనకు గురి చేస్తున్నది. కానీ ప్రేమతో మా రక్షకుడు మా నిమిత్తం ప్రాణం పెట్టాడన్న ఆలోచనతో ఆయన పరిగెత్తుకొని ఆయనను కగులించుకునేటువంటి మనసులోనికి మమ్మలను మార్చండి. ఈ వేషధారణ జీవితమును, పాపమును ప్రేమించే జీవితమును, లోకపు మర్యాదను, లోకపు సుఖములను ఆచరించేటువంటి జీవితమును విసర్జించేటువంటి బలమైన ఒక నిశ్చయిత కలిగినటువంటి నిర్ణయాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని తోడుతో ఆ నిర్ణయంలో తుదమట్టుకు సాగేటువంటి సహాయం మాకు చేయండి. ఈరోజు ఒకరి ప్రార్థన చేత ఒకరు మేము బలపరుచుకున్నాం ప్రభు. ఈ బలము అత్యధికమై మేమందరము లోకపు స్థితిగతులను జయించుకుంటూ నీలో సాగేటువంటి విశ్వాసపు పరిమాణపు వృద్ధిని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ వచ్చే ఆదివారం దినపు నీ వాక్యం కొరకు కనిపెట్టుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని ఆయుత్తపరచండి, నీ వెలుగు కొరకు ఎదురు చూసేవారుగా ఉంచండి, నీ మాటను సమ్మతించేవారిగా మమ్మల్ని సిద్ధం చేయండి. ఈ దినము నువ్వు ఇచ్చిన శక్తితో ఈ వారకాలమంతయు శోధనలను, బలహీనతలను జయించగలిగేటువంటి బలంను అనుగ్రహిస్తావని నమ్ముతూ ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభువును పరిరక్షకుడిని యేసు నామమున అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.